చిన్న ప్రపంచం, కానీ అతి శ్రేష్టమైన అతి ప్రియమైన ప్రపంచం. ఈ బ్రాహ్మణ ప్రపంచం మొత్తం విశ్వంలోని విశేష ఆత్మల ప్రపంచం. అండర్లైన్ పాయింట్స్ అన్ని. బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ కోట్లల్లో కొద్దిమందిలో కూడా కొద్దిమంది ఆత్మలు. ఎందుకంటే తమ తండ్రిని తెలుసుకొని తండ్రి వారసత్వానికి అధికారులుగా అయ్యారు. బాబా ఎలాగైతే ఉన్నతోన్నతమైన వారో బాబాను తెలుసుకొని బాబా వారిగా అయ్యే ఆత్మలు కూడా విశేష ఆత్మలు. ఎంత బ్యూటిఫుల్గా బాబా మన ఆత్మల యొక్క వర్ణన, ఒరిజినల్ ఐడెంటిటీ చెప్తున్నారు. భాగ్య విధాత బాబా ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మకు జన్మించినప్పుడే వారి మస్తకంలో శ్రేష్ఠ భాగ్యరేఖని గీశారు. అటువంటి భాగ్యవాన్ ఆత్మలు మీరు. మిమ్మల్ని మీరు అటువంటి భాగ్యవంతులుగా భావిస్తున్నారా? బాబా అడుగుతున్నారు. బాబా చెప్తూ మనకు ఆ విధమైన నశ ఉందా, ఆ విధంగా మనల్ని మనము ఫీల్ చేస్తున్నామా అని బాబా అడుగుతున్నారు. ఇంత పెద్ద ఆత్మిక నశ అనుభవం అవుతోందా? బ్రాహ్మణులు ప్రతి ఒక్కరి మనస్సులో ఉన్న మనోభిరాముడు మనస్సు యొక్క అనురాగాన్ని, మనస్సు యొక్క ప్రేమను ఇస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమ మొత్తం కల్పంలో ఒక్కరి ద్వారా మరియు ఒక సమయంలోనే ప్రాప్తిస్తుంది. ప్రతి కర్మలో సదా ఈ ఆత్మిక నశ ఉంటుందా? ఎందుకంటే మేము కర్మయోగి జీవితము కల విశేష ఆత్మలమని మీరు విశ్వానికి ఛాలెంజ్ చేస్తారు. మా జీవితం కర్మయోగి జీవితం, కర్మయోగి జీవితాన్ని కలిగిన విశేష ఆత్మలం మేము అని విశ్వానికి ఛాలెంజ్ చేస్తారు. మీరు కేవలం యోగం చేసే యోగులు కాదు, యోగి జీవితాన్ని కలిగిన వారు. జీవితం సదాకాలానికి ఉంటుంది. జీవితం అంటే సహజంగా నిరంతరంగా ఉంటుంది. 8 గంటలు 6 గంటల యోగి జీవితం కలవారు కాదు. యోగం అనగా స్మృతి. ఇది బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యం. జీవిత లక్ష్యం స్వతహాగానే గుర్తుంటుంది కదా. మరి ఎటువంటి లక్ష్యం ఉంటుందో అటువంటి లక్షణాలు కూడా స్వతహాగానే వస్తాయి. బాబ్దాదా బ్రాహ్మణాత్మల మస్తకంలో మెరుస్తున్న భాగ్య నక్షత్రాలను చూస్తున్నారు. బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరిని శ్రేష్ఠ స్వమానదారులుగా, స్వరాజ్య అధికారులుగా చూస్తున్నారు. మరి మీ అందరూ నేను స్వమానదారి ఆత్మను, స్వరాజ్య అధికారి ఆత్మను అని స్వయంని అనుభవం చేసుకుంటున్నారా? నేను స్వమానదారి ఆత్మను అనేది ఒకవేళ